ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే అమ్మా. నమస్తే నాన్న మాధురి. ఈ రోజు మాత్రం మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఏది ఎలా ఉందా అమ్మా, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వమ్మా అని అందరం కోరుకుంటూ ఉంటాము. మరి ఈ రోజు అమ్మవారిని ఏ విధంగా మనం పూజించాలి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి, మనం జపించాల్సిన శ్లోకాలు ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్దాం. అయితే ఈరోజు అమ్మవారికి 5వ తిథి అంటే చవితి తిథి. మనము 2 తిథులు వచ్చాయనుకున్నాం కదా, 25 ఒకటి, 26 ఒకటి. అయితే ఈరోజు మనకి చవితి సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం ఉదయం 7:06 నుంచి సెప్టెంబర్ 26వ తారీఖు శుక్రవారము ఉదయం 9:32 వరకు ఉంది. అయితే ఈరోజు విశాఖ నక్షత్రం మీద అమ్మవారి అవతారం పడింది. అయితే ఈ విశాఖ నక్షత్రము సెప్టెంబర్ 25వ తారీఖు రాత్రి సమయంలో వచ్చింది. అంటే ఉదయం ఒక అవతారం అయిపోయింది, ఇప్పుడు రాత్రి సమయంలో విశాఖ నక్షత్రం వచ్చింది. అది ఎప్పుడు 7:09 నుంచి మరలా 26వ తారీఖు ఆ సమయంలో రాత్రి 10:09 వరకు, అంటే ముందుటి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు రాత్రి వరకు ఈ విశాఖ నక్షత్రం ఉన్నదనమాట. ఈ సమయంలో మనం మహాలక్ష్మి అవతారంతో ఆ తల్లిని మనం పూజ చేస్తాము. అయితే ఈ తల్లిని ఏ రంగు పువ్వులతో పూజ చేయాలి, ఏ రంగు వస్త్రాన్ని మనము అంటే చీరను ఆ తల్లికి సమర్పించాలి అంటే కనుక తెలుపు రంగు వస్త్రం అంటే ఆ తల్లికి చాలా ఇష్టము. తెలుపు రంగు చీరతో ఆ తల్లిని అలంకారం చేస్తారు. అయితే ఆ తామర పువ్వులు, తెల్లని సువాసన కలిగిన పువ్వులు, దీంతో పాటు గులాబీ పువ్వులతో కూడా ఆ తల్లిని మనం పూజ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దానంగా ఇవ్వవలసినవి ఏమిటి అంటే కనుక దక్షిణ ఇంపార్టెంట్. ఏదైనా దానం ఇచ్చుకోండి, దాంతోపాటు దక్షిణ అనేది కంపల్సరీ ఇవ్వాలి. తెల్లని వస్తువులు, తెల్లని పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న, దీంతోపాటు బియ్యము, ఇలాగా ఆ తల్లికి మనం దానమిస్తాము. అయితే ఇది మరి ఖగోళ శాస్త్రపరంగా చూసినట్టయితే కనుక ఎవరైతే చంద్రుడికి సంబంధించి జాతకంలో ఇబ్బందులు పడుతూ ఉంటారో, చంద్రగ్రహ దోషాలు కానీ, చంద్రగ్రహానికి సంబంధించి నీచ స్థితిలో ఉండడం కానీ, తక్కువ స్థితిలో ఉండడం కానీ, లేదా బలహీనంగా ఉండడం కానీ జాతకంలో ఉంటుందో ఆ చంద్రగ్రహ సంబంధిత జాతకులు ఈ లక్ష్మీ అమ్మవారిని ఈ సమయంలో కనుక పూజ చేసినట్టయితే జాతకపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ దానితో పాటుగా అమ్మవారికి ఇచ్చే దానాలతో పాటుగా చంద్రుడికి సంబంధించిన, ఇద్దరు అక్క తమ్ముళ్ళే కదా, చంద్రుడికి సంబంధించినటువంటి తెల్లని బియ్యము కేజింపావు చొప్పున, తెల్లని వస్త్రము దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక జాతకంలో ఉండే దోషాలు పోతాయి. అయితే ఈరోజు నిషిద్ధం ఏం చేయాలి అంటే కనుక ఉల్లిపాయను ఎటువంటి వంటకాలలోనూ ఈరోజు వాడకూడదు. మరి ఈరోజు మన ఈ పూజ చేస్తే వచ్చే ఫలితం ఏంటి? ఐశ్వర్యము, జ్ఞానము, దీంతోపాటు ఇందాక ఏం కావాలని కోరుకున్నాం మనం? అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు, డబ్బులు కట్టలు కట్టలు వచ్చేయాలి అని కోరుకున్నాం కదా. అవన్నీ ఇవ్వడానికి ఈరోజు ఆ తల్లి మన ఇంటికి వస్తుందన్నమాట. అంటే ఆ తల్లికి మనం పూజ చేస్తే ఇవన్నీ మనకి సమకూరుతాయి. అయితే దీంతో పాటుగా మరి ఈరోజు ఆ తల్లికి ఏం నివేదన చేయాలి అంటే కనుక క్షీరాన్నము, చక్కెర పొంగలి, దీంతో పాటు పూర్ణాలు చేస్తాం కదా, పూర్ణం బూర్లు, ఆ బూర్లను నివేదన చేస్తాము. అయితే ఈ తల్లిని మనం ఏ మంత్రాలతో అర్చన చేయాలి అంటే కనుక ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియై నమః, ఇవి మాత్రము 108 సార్లు తక్కువ కాకుండా చేసేయాలి. దీంతోపాటు ఓం శ్రీం హ్రీం గ్లీం గ్లౌం గణపతయే వరవరదే సర్వజనమ్యే వశమానయ స్వాహ, ఇది కూడా గణపతితో పాటు ఈ మంత్రం కూడా, అంటే మహాలక్ష్మి అమ్మవారితో పాటు గణపతి మంత్రం కూడా చదవాలి. దీనితో పాటు చంద్రుణ్ణి కూడా, చంద్రగాయత్రి కూడా చదవాలి. దీంతో పాటుగా లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణాలు యథావిధిగా చేస్తాము. అంటే ఇక్కడ మనం ఈరోజు ముగ్గురిని పూజించాలి. ఎందుకు గణపతిని చేర్చాను అంటే కనుక లక్ష్మీ గణపతి అని ఈ అవతారంలో ఈ లక్ష్మీ గణపతితో కనుక మనం పూజ చేసినట్టయితే విశేషమైన మనం ఇందాక అడిగినటువంటి ఐశ్వర్యము, ధనము ప్రాప్తిస్తుంది. తర్వాత చంద్రుడిని ఎందుకు అనుకున్నామంటే కనుక చంద్రుడు ఈవిడికి సోదరుడు కాబట్టి చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోయేందుకు చంద్రుణ్ణి కూడా ఇందులో మనం స్తుతించాలి, పూజ చేసుకోవాలి. దీంతో పాటుగా ఓం మహాలక్ష్మి నమః
అనే మంత్రాన్ని 11 సార్లు, ఎవరు అంటే మేము చదవలేము, మాకు అంత రాదు తెలియదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రము, మిగతా వాళ్ళందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని 108 సార్లు చదవవలసిందే. ఇందులో ఏమీ ఎక్సెప్షన్ లేదు. అయితే మరి ఈరోజు ఆ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక, మహాలక్ష్మి అమ్మవారు క్షీరసాగర మదనంలో ఆ తల్లి జన్మించింది. ఈరోజు ధన్వంతరి అవతారం కూడా ఈరోజే మనకి జరిగిందనమాట. అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ కథ అందరికీ తెలిసిందే కదా. ధన్వంతరి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించిన అవతారం కూడా శ్రీ మహావిష్ణువుది ఈరోజే జరిగిందనమాట. సో అమ్మవారు కూడా మనకి ఈరోజే లభ్యమయ్యింది. అందుకని ఈ అమ్మవారిని మనము లక్ష్మీదేవిగా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా పూజ చేసుకుంటామన్నమాట. అమ్మ ఇప్పుడు అంటే నవరాత్రులు కంప్లీట్గా చేయలేని వాళ్ళకి లాస్ట్ 5 రోజులు చేసినా 3 రోజులు చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి కదా. అంటే ఆ 5 రోజులది మనం మహాలక్ష్మి అలంకరణ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడి నుంచి అయితే మనం చెయ్యలేకపోతున్నామో ఆ అవతారాలను వదిలేసి మిగిలిన అవతారాలను మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి కుదరలేని పక్షంలో ప్రయాణాల్లో ఉండొచ్చు, ఏదైనా అభావం రావచ్చు. ఏవి కుదరలేనప్పుడు చివరి విజయదశమి ఉంది కదా, ఆ రోజు కూడా ఈ యొక్క అవతారాలను తలుచుకొని ఒక్కొక్క అవతారానికి సంబంధించిన మంత్రాన్ని చదివేసుకుని ఆ తల్లికి 10వ రోజు కూడా మనము మొత్తం చేసేసుకోవచ్చు. చేసుకున్నా తత్సమానమైన ఫలితం వస్తుందన్నమాట. అంటే చాలా మంది లాస్ట్ మనకు కావాల్సిన అవతారాల్లోనే మనకు అవే కావాలి కాబట్టి అవే చేసుకుందాము అలా అనుకోవడానికి లేదు. వాళ్ళకి ఉంది అంటే గనక ఇంట్లో పటం పెట్టుకుని ఆ నైవేద్యాలు ఆ రోజుకి ఆ రోజు చేసేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. అన్ని ఒక్కొక్కటి చేసిన మొదటి అవతారం బాల త్రిపుర సుందరికి ఇష్టమైనది బెల్లం ముక్క, ఇలా 2వ అవతారానికి 3వ అవతారానికి అన్నీ ఒక్కొక్కటి చొప్పున పెట్టుకుని లాస్ట్ విజయదశమి రోజు చేసుకున్న తత్సమానమైన ఫలితమే వస్తుంది. కానీ ఈ 10 రోజుల్లోనూ ఏదో ఒక రోజు ఆ తల్లికి మనస్ఫూర్తిగా చేసుకున్నట్టయితే మిగతా అవతారాల తాలూకా ఫలితాలు కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు అఖండ దీపం కూడా చాలా మంది పెడుతూ ఉంటారు కదమ్మా, మనకి ఆ నవరాత్రులు మొదటి రోజునే పెడుతూ ఉంటారు. అయితే అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అది ఎక్కడన్నా కొండెక్కేస్తే దానికి సంబంధించి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని కొంచెం ఏ విధంగా మనం చూసుకుని చేసుకోవాలన్నది చెప్తారా? అంటే మనం మట్టి పాత్ర తీసుకుని మట్టి పాత్రలో మన అఖండ దీపానికి సరిపడ 10 రోజులకు సరిపడేటువంటి మనకి ఒత్తులు దొరుకుతాయి. ఆ ఒత్తులు అందులో వేసి చాలామంది ఏకవొత్తి పెడతారు. ఏకవొత్తి కాకుండా 2 ఒత్తుల్ని కలగలిపి చుట్టి అంటే ఒకటిగా పేని అప్పుడు అందులో వేయచ్చు. అంటే ఇది పలానా దిక్కును పెట్టాలన్నది ఏమైనా ఉంటుందంటారా? అమ్మవారిని మనం ఎటువైపు పూజ చేస్తున్నాము అక్కడనే అమ్మవారి పటం పక్కనే పెట్టుకుంటారనమాట. తర్వాత అది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నూనె పోసుకుంటూ తర్వాత 10వ రోజు 11వ రోజు అమ్మవారికి తెప్పోత్సవం చేస్తారు కదా. ఇంకా ఆఖరి సమయంలో విజయదశమి అయిపోయిన తర్వాత అప్పటికి కూడా ఇంకా ఉంటే కనుక ఉంచచ్చు. ఆ తర్వాత దాన్ని ఘనం అయిపోయినా పర్వాలేదు, దానంతటా అది ఘనం అయిపోతే పర్వాలేదు. ఇప్పుడు 11 రోజుల తర్వాత 10వ రోజు వరకు మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. చాలా మంచి విషయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు. నమస్తే.